Jesus said, I am the way, the truth and the life. Greetings to you all in the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. యేసే నిరీక్షించినటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ దీవెన పొందుతున్నట్లుగా మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలను బట్టి చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తున్నాను. మనం ఏమై ఉన్నప్పటికీ అది దేవుని యొక్క కృప ఉన్నది. వాట్ ఎవర్ వి ఆర్, ఇట్ ఈస్ బై హిస్ గ్రేస్. యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా మాత్రమే మనం సజీవులుగా ఉన్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు మీరు వింటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల యొక్క దైవత్వము, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ప్రాణత్యాగము, ఆయనిచ్చినటువంటి రక్షణ సమస్త మానవాళికి ఏ విధంగా అందించబడుతుందో ఈ కార్యక్రమం ద్వారా మనందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో బోధించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథం అనేది సర్వశాస్త్ర సమ్మేళిత గ్రంథం అని అనేక సార్లు మనం వింటున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక చరిత్ర ఉంది. బైబిల్ గ్రంథంలో అనేకమైన మర్మాలు ఉన్నాయి. మానవునికి కావాల్సిన ప్రతి మౌలికమైన సూత్రాలు, మానవునికి కావాల్సిన ప్రతి శాస్త్రం కూడా బైబిల్ గ్రంథంలోంచి వచ్చిందే అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉంది, బైబిల్ గ్రంథంలో మెడికల్ సైన్స్ ఉంది, బైబిల్ గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో సమస్తమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో బోటనీ ఉంది, బైబిల్ గ్రంథంలో జియాలజీ ఉంది. బైబిల్ గ్రంథంలో అన్ని శాస్త్రాలు కూడా బైబిల్ గ్రంథంలో పొందుపరచబడింది అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో బోధించడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే బైబిల్ అండ్ మెడికల్ సైన్స్, బైబిల్ మరియు వైద్య శాస్త్రము అనేటువంటి అంశం మీద కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీతో బోధించి యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనము, బైబిల్ యొక్క గొప్పతనాన్ని మీ ముందుంచడమే నా ప్రధాన ఉద్దేశ్యము. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి ఈ కార్యక్రమం మీద మీ ఆసక్తిని కనుపరచాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. 1847లో ఒక విషయాన్ని బ్రిటానిక్ ఎన్సైక్లోపీడియాలో పొందుపరిచారు. ఒక యంగ్ డాక్టర్ వియన్ అనేటువంటి ప్రాంతం నుంచి ఒక పరిశోధన చేశాడు. అతని పేరు ఇగ్నస్ ఫిలిప్ సెమెల్వీస్. ఒక పరిశోధన చేశాడు. ఆ పరిశోధన ఏంటంటే హైజీన్ గురించి, హ్యాండ్ డిస్ఇన్ఫెక్షన్ స్టాండర్డ్స్ గురించి ఎంతో గొప్ప పరిశోధన చేసి అసలు లూయిస్ పాస్చర్ కూడా ర్యాబీస్కి మందు కనిపెట్టడానికి ఈ శాస్త్రవేత్త, ఈ మెడికల్ డాక్టర్ చేసిన పరిశోధన ఎంతగానో ఉపయోగపడింది అనటంలో ఏ విధమైన సందేహం లేదు. ఇతని పరిశోధన ఏంటంటే ఆ కాలంలో, ఆ యొక్క శతాబ్దంలో డాక్టర్స్ మృతదేహాన్ని ఎప్పుడైతే ముట్టుకున్నారో, లేకపోతే వ్యాధిగ్రస్తున్నటువంటి ఆ యొక్క దేహాన్ని ముట్టుకున్న తర్వాత వెంటనే వేరే వార్డులోకి వెళ్ళి ఆ ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వారిని ఎప్పుడైతే వారిని ఎగ్జామిన్ చేయడం ప్రారంభించారో వారిలో మరణాల రేటు పెరిగిపోయింది. ఈ విషయాన్ని ఆలోచన చేసి డాక్టర్లందరూ కూడా ఒక సజెషన్ ఇచ్చాడు. అలా చేయొద్దు, మృతదేహాన్ని ముట్టుకున్న తర్వాత మీ యొక్క చేతుల్ని మీరు కడుక్కోవాలి, హైజీన్ మీరు మెయింటైన్ చేయాలి అని చెప్పి అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చాడు ఈ వ్యక్తి. తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా అతను చెప్పినటువంటి విషయాన్ని పరిశీలనలోకి తీసుకుని మృతదేహాన్ని ముట్టుకున్నప్పుడు, వ్యాధిగ్రస్తులను ముట్టుకున్నప్పుడు వారి యొక్క చేతుల్ని, వారి యొక్క శరీరాన్ని వారు శుభ్రపరచుకుని మరొక వ్యక్తిని వారు ట్రీట్ చేస్తున్నప్పుడు గొప్ప రిజల్ట్ని వారు పొందుకున్నారు. ఆ మరణాల రేటు 2% వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఇతను అంత మాత్రమే కాకుండా ఎన్నో పరిశోధనలు చేశాడు. లాస్ ఆఫ్ హైజీన్ గురించి అనేకమైన విషయాలు ప్రపంచానికి అందించినట్లుగా మనం చూడగలుగుతాం. మొదట్లో అయితే 30% మంది చనిపోతూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే డాక్టర్లు ఈ హైజీన్ ఎప్పుడైతే పాటించారో, పరిశుభ్రతను ఎప్పుడైతే పాటించారో ఈ మరణాల రేటు తగ్గినట్లుగా చరిత్రలో బ్రిటానిక్ ఎన్సైక్లోపీడియాలో పొందుపరచబడింది. ఈ విషయాన్ని నేను ఎందుకు మీ ముందు ఉంచుతున్నానంటే అతడు 18వ శతాబ్దంలో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. కానీ నా బైబిల్ అయితే ఎప్పుడో ఈ విషయాన్ని ప్రపంచానికి అందించింది. దేవుడైన యెహోవా మోషేకి, అహరోన్కి చెప్పాడు వారి ప్రజలు ఏ విధంగా పరిశుభ్రతను పాటించాలి, ఏ విధంగా లాస్ ఆఫ్ హైజీన్ని కలిగి ఉండాలి. ఈరోజు చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుకుంటారు. బైబిల్ గ్రంథంలో కూడా ఆరోగ్యం గురించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలా పరిశుభ్రతను పాటించాలో దేవాది దేవుడు తన ప్రజలకు తెలియచేసినట్లుగా మనం చూడగలుగుతాం. లేవీకాండాన్ని మీరు చదివితే యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి విధమైన ఆరోగ్య సూత్రాన్ని మనం చూడగలుగుతాం. ఒకసారి చదువుదామా? లేవీకాండంలో దేవాది దేవుడు తన ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సూత్రాలు, ఎలాంటి పరిశుభ్రమైనటువంటి క్రియలు చేయమన్నాడో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. లేవీకాండము 15వ అధ్యాయము 13వ వచనం. స్రావం గలవాడు తన స్రావం నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకుని తన బట్టలు ఉతుక్కొని పారు నీటిలో వడలను కడుక్కొని పవిత్రుడగును. ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు మోషే అహరోనులకి, ఎవరైతే స్రావం కలిగి ఉంటారో అంటే వ్యాధిగ్రస్తుని ఎవరైతే ముచ్చుకుంటారో వారు పారుతున్నటువంటి నీటిలో వారు శుభ్రపరచుకోవాలి. అందుని బట్టే అప్పటి నుంచి డాక్టర్స్ అందరూ కూడా పారుతున్నటువంటి నీటిలో వారి యొక్క చేతులు కడుక్కోవడం ప్రారంభించారు. అప్పటి వరకు ఏంటంటే ఒక బౌల్లో వారి యొక్క చేతులను కడుక్కుంటూ వచ్చారు. కానీ ఈ విషయాన్ని ఎప్పుడైతే శాస్త్రవేత్త తెలియజేశాడో ట్యాప్లో వాటర్ని యూజ్ చేస్తూ వారి చేతులను కడుక్కోవడం ప్రారంభించినప్పుడు మరణాల రేటు తగ్గినట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకు ఆ విషయం వారికి అర్థం కాలేదు అని ఆలోచన చేస్తే మైక్రోస్కోపిక్ డిసీజెస్ గురించి వారికి అర్థం కాలేదు. అప్పటి వరకు మైక్రోస్కోపిక్ డిసీజెస్ ఉంటాయి. మన యొక్క చేతిలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు మనం ముట్టుకున్నా, శవాన్ని మనం ముట్టుకున్నా సరే అందులోటువంటి ఆ చెడుకరమైనటువంటి బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నటువంటి విషయం మానవులకి తెలియలేదు. కానీ దేవాదేవుడు ఎప్పుడో చెప్పాడో ఈ మైక్రోస్కోపిక్ డిసీజెస్ గురించి లేవీకాండలో మనం చూడగలుగుతాం. చూడండి, మీరందరూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు ఈరోజు ఒక విషయాన్ని గమనించాలి. ఈ యొక్క వాతావరణంలో చాలా బ్యాక్టీరియా ఉంది, వైరస్ ఉంది. వాటి నుంచి మనం పరిరక్షించుకోవాలంటే మనం పరిశుభ్రత పాటించాలి. మనం ప్రతి విషయంలో కూడా ఏదన్నా బయటకు వెళ్ళి వచ్చినా సరే కాళ్ళు చేతులు కడుక్కోవడం, శుభ్రతను మనం పాటించినప్పుడు మనం ఆరోగ్యవంతంగా ఉంటామనేటువంటి వాస్తవాన్ని గమనించగలుగుతాం. బైబిల్ గ్రంథం ఈరోజు ప్రపంచానికి గొప్ప హైజీన్ నేర్పించింది అనేటువంటి విషయాన్ని గమనించండి. అందును బట్టే పారుతున్నటువంటి నీటిలో, ఫ్లోయింగ్ వాటర్లో మనము శుభ్రపరచుకోవాలి. అందును బట్టే భారతదేశంలో చాలామంది ఎవరైనా మరణించిన తర్వాత ఆ క్రెమేషన్ కానీ ఆ పూడ్చిపెట్టడం కానీ పూర్తయిన తర్వాత మన వాళ్ళు నదిలో స్నానం చేసి వస్తుంటారు. నిజంగా బైబిల్ చెప్పినటువంటిది అదే. కొంతమంది తెలుసో తెలియక కూడా బైబిల్ని ఫాలో అవుతూ ఉంటారు. పారుతున్నటువంటి నీటిలో వారి యొక్క శరీరాన్ని శుభ్రపరచుకోవాలని దేవాది దేవుడు తెలియజేశాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం మీరు ఆలోచన చేయండి. దేవాది దేవుడు ఈ ప్రపంచానికి పరిశుభ్రతను ఆయన చెప్పాడు. పరిశుభ్రత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధత గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడు, ఆయనలో పాపం లేదు. అదేవిధంగా ఆయన పరిశుభ్రతను కూడా పాటించిన వాడు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. ఈ ప్రపంచానికి పరిశుద్ధతను కూడా ఆయన తెలియజేశాడు. మానవులు ఏ విధంగా ఆరోగ్యకరంగా ఉండాలో గొప్ప ఆరోగ్య సూత్రాలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా నువ్వు ఆరోగ్య సూత్రాలను కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎన్నో అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఈ శాస్త్రవేత్త గొప్ప పరిశోధన చేశాడు. అంతకుముందే కొన్ని సంవత్సరాల క్రితమే లేవీకాండంలో నా ప్రభు అనేటువంటి దేవాది దేవుడు ఇంకా అద్భుతమైన విషయాలు రాయించి పెట్టాడు. ఆలోచన చేయండి. బైబిల్ గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రభువు పేట మీకు మనవి చేస్తున్నాను. నేను ఎంచుకున్నటువంటి రెండో అంశం ఏంటంటే ద బైబిల్ అండ్ ద కోరిలేషన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. బైబిల్ ఏం చెప్తుందంటే మనస్సుకు శరీరానికి దగ్గర సంబంధం ఉంది. మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, మనస్సు ఎప్పుడైతే సంతోషంగా ఉల్లాసంగా ఉంటుందో మనం ఆరోగ్యకరంగా ఉంటాము అనేటువంటి వాస్తవాన్ని బైబిల్ తెలియజేసింది. Medical science has come to understand that there is a strong relationship a person's mental and physical health. ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే ఈ యొక్క మెడికల్ సైన్స్ చాలా కాలం క్రితం ఈ రెండిట్లకి సంబంధం లేదని నమ్మారు. కానీ బైబిల్ ఏనాడు చెప్పింది మనస్సుకు శరీరానికి సంబంధం ఉంది. మనస్సు ఎప్పుడైతే ఉల్లాసంగా ఉంటుందో, మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ యొక్క శరీరం కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు మనం చూడగలుగుతాం. వాటిని త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. A sound heart is the life of the flesh, but envy is the rottenness of the bones. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము. సాత్వికం అంటే అర్థం ఏంటంటే కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు లేకపోవటం.
ఇలాంటి హృదయం కలిగినటువంటి వారు, ఇలాంటి మనస్సు కలిగినటువంటి వారు అధిక కాలం జీవిస్తారు. శరీరానికి జీవం, సాత్వికమైన మనస్సు, మంచి మనస్సు మనకు ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది అనడంలో సందేహము ఏది కూడా లేదు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం, చాలామంది కక్షలు, కార్పణ్యాలు ఇవి పెట్టుకోవడం ద్వారా వారి ఆరోగ్యాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారికి ఒక విషయాన్ని చెప్తాను చూడండి. మీ జీవితంలో మీకు శత్రువులు లేకపోతే మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. శత్రువులను కలిగి ఉంటే కనుక వారి నాశనాన్ని చూడాలని, వారి ఎదుగుదలను నువ్వు కాంక్షించలేవు. ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మీకు ఎవరైతే విరోధులు ఉంటారో వారితో సఖ్యతను ఏర్పాటు చేసుకో, వారితో సహవాసాన్ని నువ్వు పెంపొందించు. తద్వారా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ శరీరం కూడా ఆరోగ్యకరంగా ఉంటుందనటంలో ఏ విధమైన సందేహం లేదు. మరొక అంశాన్ని మేము ముందుంచుతాను. సామెతల గ్రంథము 15:30 కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరం. హృదయానికి సంతోషకరం ఇచ్చేది ఏంటో తెలుసా? మంచి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలను చూసినా, మంచి మనసుకు ఉల్లాసం కలిగినటువంటి దృశ్యాల్ని నువ్వు చూచుట ద్వారా నీ హృదయం సంతోషిస్తుంది. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును. మంచి సమాచారం ఏంటి? ఈ ప్రపంచంలో మంచి సమాచారం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి వార్త ఈ లోకంలో సువార్త. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి వ్యక్తికి కూడా నూతన జీవాన్ని, నూతన వ్యక్తిత్వాన్ని, నూతన జీవితాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాడు అటువంటి ఆ వార్తను వింటే కనుక అది ఎముకలకు అది పుష్టినిస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గమనించింది. ఈరోజు చాలామంది క్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు ఎంతో ఆనందంగా జీవించగలుగుతున్నారు. వారికి కోట్లాది ఆస్తి లేకపోవచ్చు, వజ్రాలు వైడూర్యాలు వారికి లేకపోవచ్చు, వెండి బంగారాలు వారికి లేకపోవచ్చు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క వార్తను వారు స్వీకరిస్తున్నారో, అంగీకరించారో వారు ఎంతో ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉంటున్నారు అనటంలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకు ఎముకలకి పుష్టి కలుగుతుంది, ఎముకలకు ఆరోగ్యం కలుగుతుంది అటువంటి మాటను బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామంటే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎముకల్లోనే జీవక్రియ అనేది జరుగుతుంది. అంటే మనసుకు ఎముకలకు సంబంధం ఉంది, మనసుకు శరీరానికి సంబంధం ఉంది. మనసు ఎప్పుడైతే నువ్వు ఉల్లాసంగా, ఆనందకరంగా నువ్వు పెట్టుకుంటావో నీ శరీరం కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అనటంలో ఏ విధమైన సందేహం లేదు. ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 16:24 ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యం. ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి అంటే మంచి మాటలు మన యొక్క ప్రాణాలని తెప్పరల చేస్తుంటుంది, మన ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది. అంటే మన యొక్క జీవక్రియ మంచిగా జరగాలి అంటే ఇంపైన మాటలు. ఈ ప్రపంచంలో ఏవి ఇంపైన మాటలు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలే ఇంపైన మాటలు. యేసు ప్రభు వారి లోకంలో ఉండేటప్పుడు ఆయన మాటలను వినటానికి అనేక మంది వస్తూ ఉండేవారు. ఆయన మాటలు వింటున్నప్పుడు అనేక మంది జనసమూహము నిద్రాహారాలు మర్చిపోతూ ఉండేవారు. ఎందుకంటే ఆ మాటల్లో జీవం ఉంది, ఆ మాటల్లో గొప్ప శక్తి ఉంది. ఈరోజు యేసయ్య మాటలు, బైబిల్ మాటలు నేను బ్రతికింపచేస్తాయి, నీ ఎముకలకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. ఎంత గొప్ప హెల్త్ టిప్స్ బైబిల్ గ్రంథంలో ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి గొప్ప ఆరోగ్య సూత్రాలు రాయబడి ఉన్నాయి. మీ మనస్సును ఏ విధంగా జయించాలి, పాపాన్ని ఏ విధంగా జయించాలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథం 17:22 కూడా మరొక వాస్తవాన్ని నేను చెప్తాను. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేను. సంతోషకరమైనటువంటి మనస్సు ఆరోగ్య కారణం. సంతోషంగా ఉన్నట్లయితే అదే నీకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎందుకు నీ జీవితంలో ఆ వేదన, ఎందుకు నీ జీవితంలో బాధ, కృంగుదల ఎందుకు ఎలుబడి చేస్తున్నా తెలుసా? దేవుని మాటను మనిషి వినకపోవడం ద్వారా మనిషి జీవితంలో దుఃఖము, మనిషి జీవితంలో ఆందోళన, మనిషి జీవితంలో భయము ఆవరిస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే చెప్తున్నాడో, దేవాది దేవుడు ఏమైతే ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే మనిషి మనస్సు ఎంత ఉల్లాసంగా ఉంటుంది, తద్వారా ఆరోగ్యకరంగా కూడా మనిషి ఉంటాడు. ఈరోజున కక్షలు, కార్పణ్యాలు, ద్వేషము, పగ రగిలిపోతున్నాయంటే దేవుడు చెప్పినటువంటి మాటను మనిషి వినట్లా. దేవాది దేవుడు చెప్పినటువంటి మాటలు మనిషి విని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మనిషి జీవితంలో ఎంతో ఆనందంగా జీవించగలుగుతాడు. కాబట్టి సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే నీ మనస్సు మార్చుకోవాలి. దేవుడు అదే అంటున్నాడు, నీ మనస్సు మార్చుకోవాలి, నీ మనస్సు పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి, తద్వారా నువ్వు ఆరోగ్యకరంగా ఉంచా.
నేను ఎంచుకున్నటువంటి మూడో అంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఈ యొక్క మెడికల్ రంగంలో గొప్ప వినూత్నమైన మార్పులు తీసుకొచ్చిన అంటలో ఏ విధమైన సందేహం లేదు. దాని ద్వారా అనేకమైనటువంటి పరిశోధనలు వారు చేయగలిగారు అనటానికి ఒక ఉదాహరణ మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచంలో 18వ శతాబ్దంలో 1811 సంవత్సరంలో ఒక వ్యక్తి ప్రపంచంలో పుట్టాడు. ఆ వ్యక్తి పేరు సర్ జేమ్స్ సింప్సన్. ఇతను ఒక మిలిటరీ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి టైంలో, ఒక మెడికల్ విద్యార్థిగా ఉన్నటువంటి టైంలో ఆ యొక్క 18వ శతాబ్దంలో ఈ యొక్క వైద్య రంగంలో మత్తుమందు లేదు. ఆపరేషన్లు చేయాలంటే మత్తుమందు లేకుండానే చేస్తుండేవారు. ఒక్కసారి ఆలోచన చేయండి, మత్తుమందు లేకుండా ఆపరేషన్ ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఆ టైంలో ఏ విధంగా ఉంటుండేదంటే, ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే 4-5 మెడికల్ విద్యార్థులు అతని కాళ్ళు చేతులు పట్టుకుంటే డాక్టర్ వచ్చి ఆ వ్యక్తి శరీరాన్ని కోసి ఆపరేషన్ చేస్తుండేవాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం మీరు ఆలోచన చేయండి. చాలామంది ఆ భయానికి, ఆ రక్తస్రావానికి చాలామంది చచ్చిపోతుండేవారు. ఆ టైంలో ఒక క్రైస్తవ మెడికల్ విద్యార్థి, అతని పేరు సింప్సన్. ఒకరోజు ఆ మెడికల్ విద్యార్థి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడు. అదేంటంటే ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడు యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఎప్పుడైతే బైబిల్ రెగ్యులర్గా చదువుతున్నటువంటి వ్యక్తి ఈ మాటను ఎప్పుడైతే చదివాడో అతను ఒక ప్రేరణ పొందాడు, అతను ఒక స్ఫూర్తిని పొందాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించడం మాత్రమే కాకుండా ఆదామును కలుగు చేసి అతని ప్రక్కటెముకను తీసి స్త్రీని తయారు చేశాడు. గాఢ నిద్రను కలుగు చేశాడు. గాఢ నిద్రను కలుగు చేసి ఆ ప్రక్కటెముకను తీసి స్త్రీ నిర్మించాడు అనేటువంటి వాస్తవాన్ని చదివాడు. నిజంగా దేవాది దేవుడు మొట్టమొదటిగా ఆపరేషన్ చేసిన వాడు ఆయనే. నేను అంటాను, దేవుడే మొట్టమొదటి వివాహాన్ని ఆయనే జరిగించాడు, మొట్టమొదటి ఆపరేషన్ కూడా ఆయన జరిగించాడు. ఎలా జరిగించాడని ఆలోచన చేస్తే గాఢ నిద్ర కలుగు చేశాడు. అంటే మత్తుమందు ఇచ్చినటువంటి వాడు కూడా దేవాది దేవుడే. ఈజ్ ద ఫస్ట్ అనెస్థీషియన్. క్లోరోఫామ్ని ఇచ్చింది కూడా దేవాది దేవుడే. దాన్ని ఆలోచన చేశాడు, ఓహో ఆదిలో దేవాది దేవుడు ఆదాముకి మత్తుమందుని ఇచ్చాడు అని ఆలోచన చేశాడు. మత్తుమందు ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి సర్ జేమ్స్ సింప్సన్ ఆ రోజు నుంచి ప్రయాసపడుతున్నాడు. ఎలాగైనా సరే ఈ ప్రపంచానికి మత్తుమందును అందించాలి. అటు తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఇంకా చదువుతున్నప్పుడు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదివాడు. అందులో ఈ విధంగా ఉంది, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియచేతును అనేటువంటి మాటను ఇర్మియా గ్రంథంలో చదివాడు. దేవుడిని అడిగితే నాకు జ్ఞానం ఇస్తాడనమాట అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి సర్ జేమ్స్ సింప్సన్ ఆ రోజు నుంచి ప్రార్థించాడు. ఎట్టకేలకు ప్రపంచానికి క్లోరోఫామ్ను అందించాడు. మత్తుమందును అందించినటువంటి క్రైస్తవ శాస్త్రవేత్త ఈ ప్రపంచానికి ఎంతో ఆదర్శప్రాయుడు. అతనికి ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో అతనికి సన్మానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రపంచానికి గొప్ప క్లోరోఫామ్ను అందించాడు. మత్తుమందును అందించి శాస్త్ర రంగంలో, వైద్య రంగంలో గొప్ప పరిశోధన చేసి ప్రపంచానికి ఈ యొక్క క్లోరోఫామ్ను అందించినటువంటి వ్యక్తికి గొప్ప సన్మానం చేయాలని ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో సన్మానం ఏర్పాటు చేసినప్పుడు ఒక ప్రశ్న అడిగారు ఆ వ్యక్తిని, సర్ జేమ్స్ సింప్సన్, వాట్ డూ యూ కన్సిడర్ టు బి ద మోస్ట్ వాల్యుబుల్ డిస్కవరీ ఇన్ యువర్ లైఫ్ టైమ్? నీ యొక్క జీవితంలో అతి ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి పరిశోధన ఏంటి అని అడిగితే ఆ వ్యక్తి ఒక మాట చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసం ఈ లోకానికి వచ్చారు, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నా కోసం కార్చాడు. ప్రతి పాపి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఆయన రక్తంలో విశ్వాసం ఉంచితే అతను నిత్య రాజ్యాన్ని పొందుకుంటాడు, పాపానికి పాపక్షమాపణ ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. ఇదే నా జీవితంలో అత్యుత్తమైనటువంటి పరిశోధన అని సర్ జేమ్స్ సింప్సన్ తెలియచేశాడు. ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ వ్యక్తికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం చదవటం ద్వారా, బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు మొత్తమంది ఇచ్చాడనేటువంటి వాస్తవాన్ని చదివి అధ్యయనం చేశాడు. ఆ పరిశోధన జరిగించగలిగాడు. విషయాన్ని ఎందుకు మీ ముందు ఉంచానంటే, ఈరోజు సర్వ ప్రపంచానికి గొప్ప ప్రేరణ బైబిల్ గ్రంథం ఇస్తుంది. శాస్త్ర విజ్ఞానం అయితే 14, 15, 16 శతాబ్దాల్లో అయితే శాస్త్రవేత్తలు ఈ యొక్క వస్తువుని కనుగొని ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. కానీ బైబిల్ గ్రంథం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క రహస్యాలు రాయబడ్డాయి. ఈరోజు బైబిల్ గ్రంథం అనేది ఒక పుక్కిటి పురాణం కాదు. బైబిల్ గ్రంథంలో ఏదైతే రాయబడిందో అది వాస్తవం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు నిజదేవుడని, యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడని, యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం ఆయన శిలువ రక్తాన్ని కార్చాడని, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడని, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి గొప్ప పాప క్షమాపణ,
రక్షణ, విడుదల, స్వస్థత, నిత్య జీవము, పరలోక పౌరసత్వాన్ని పొందుకుంటారని బైబిల్ గ్రంథం చెప్పింది. బైబిల్ గ్రంథంలో సత్యాలు రాయబడ్డాయి. ఈ సత్యాన్ని అంగీకరిస్తే నిత్య రాజ్యాన్ని పొందుకుంటావు, శాంతి సమాధానాన్ని పొందుకుంటావు, నీ జీవితంలో చెప్పలేనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకుంటావని ఒక దేవుని సేవకుడికి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమస్వరూపి, నీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ వాక్య సందేశాన్ని మాకు వినిపించినందుకు నీకు వేలాది వందనాలు. ఇంకను ప్రభు ఎవరైతే ప్రభువా పాపంలో జీవిస్తూ నీకు దూరంగా బ్రతుకుతున్నారో వారిని కనికరించండి ప్రభువా. నీ యొక్క కనికరాన్ని వారి మీద కృమ్మరించమని వేడుకొంచున్నాను. ఇంకను ప్రభువా పాపంలో జీవిస్తున్నటువంటి వారికి మారు మనసును, రక్షణ మీరు అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలను కూడా ప్రత్యేకంగా దీవించండి. వారి యొక్క ప్రతి అవసరాలు మీరు తీర్చుకుని వేడుకొంచున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఇంకా ప్రభు వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వారు, అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా మీరు దర్శించుకుని వేడుకొంచున్నాను. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనైనా వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని స్థిరపరచండి ప్రభువా. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో, ఒంటరితనముతో, ఇంకా వివాహం జరగకుండా ప్రభు ఏకాంగులుగా ఉన్నటువంటి వారిని ప్రభు నీ చేతిలో పెడుతున్నాను. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon your people right now in Jesus name. యేసు నామములో గొప్ప ఆత్మ కృమ్మరింపును వారి జీవితాలను మీరు కలుగు చేయమని వేడుకొంచున్నాను. ఈ కార్యక్రమం అభివృద్ధిలో ఎవరైతే పాలిభాగస్తులుగా ఉంటున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. యేసు నిరీక్షణ కార్యక్రమాన్ని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ క్రియా, నీ కార్యాలు జరిగించమని వేడుకుంటూ యేసు నామం పెట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.